అదే పాపనైతే ఎంత ప్రేమగా చూసుకున్నా, ఎంత బాగా చూసుకున్నా ఎప్పటికైనా ఒక అయ్య చేతిలో పెట్టాలి అనే ఉద్దేశంతోనే పెంచుతారు. తరతరాల నుండి ఇదే కాన్సెప్ట్ తోటి మన సొసైటీ మన బ్రెయిన్స్ని కండిషనింగ్ చేసి పెట్టేసింది. ఇందులో నిజం లేదంటారా? సపోజ్ అదే అమ్మాయికి ఘనంగా పెళ్లి చేసి కాపురానికి పంపించాక కొన్ని రోజులకి మొగుడు తన్ని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తే అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? పుట్టింటికి వెళ్తుంది. పోనీ పుట్టింటి వాళ్ళు అమ్మాయిని ఎంతకాలం ఉంచుకుంటారు? ఉంచుకుంటే మహా అంటే ఒక రోజు, ఒక వారం, ఒక నెల, మహా అంటే వాళ్ళ మొగుడు వచ్చి తీసుకెళ్లేంత వరకు. అంతేగాని నువ్వు మాకు ఎప్పటికీ బరువు కాదు అన్న భరోసాని ఎంతవరకు మనం కల్పిస్తున్నాం? పుట్టింట్లో వాళ్ళ ఇంటెన్షన్ వేరే ఉండొచ్చు, వాళ్ళు మంచి కోసం ఆలోచించి ఉండొచ్చు, కానీ అమ్మాయికి సొంతంగా డిసిషన్ తీసుకునే రైట్ మనం ఎంతవరకు ఇస్తున్నాం? ఇది నీ ఇల్లు, నీకు ఇష్టం వచ్చినంతకాలం ఉండు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళు అని ఎంత మాత్రం చెప్తున్నాం? ఇదే సినారియో ఒక అబ్బాయి జరిగితే చక్కగా ఉండడానికి ఇల్లు ఉంటుంది. అదే ఒక అమ్మాయికి జరిగితే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలన్న ప్రశ్న ఏర్పడుతుంది. సో ఇలా జెండర్ ఈక్వాలిటీ గురించి క్వశ్చన్ చేసింది, అందులో తప్పే ఉంది. అంతేగాని మగాళ్ళందరూ దొంగలు, వీళ్ళు పొడిచేయాలి, చంపేయాలి అని చెప్పలేదు కదా. మనమే కాస్త పాజిటివ్గా అర్థం చేసుకోవాలి.